వైసీపీ నేతలకు కళ్లు నెత్తికెక్కాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వైసీపీ మూకల దాడిలో గాయపడిన ఎంపీడీఓను పవన్ పరామర్శించారు. బాధితుడికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడప రిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. వైసీపీ నేతల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న గాలివీడి ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించారు. బాధితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అలాగే జవహర్ బాబుకు అందిస్తున్న చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. దాడి ఘటనను మర్చిపోవాలని, తామంతా అండగా ఉంటామని జవహర్ బాబుకు పవన్ ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకుని విధులకు హాజరు కావాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఎంపీపీ కార్యాలయం తాళం విషయంలో వైసీపీ నాయకులు రెచ్చిపోయి గాలివీడి ఎంపీడీఓ జవహర్ బాబుపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఎంపీపీ కార్యాలయం తాళం ఇతరులకు ఇవ్వొద్దన్నందునే తనపై దాడి చేశారని రాయచోటి పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 13 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారించారు. వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వైసీపీ నేతల తీరుపై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులపై దాడులు చేయడం వైసీపీకి కొత్తేం కాదన్నారు. ఆధిపత్యం, అహంకారంతో దాడి చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయో చూపిస్తామన్నారు. వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు, వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయిన, మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి. మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది గాలివీడి ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, అతని అనుచరులు దాడికి తెగబడినట్లు పోలీసులు గుర్తించారు. ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి దాదాపు 20 మంది అనుచరులతో మండల పరిషత్ కార్యాలయానికి వచ్చారు. ఎంపీపీ చాంబర్ తాళం ఇవ్వాలని అడగ్గా ఎంపీపీకి మాత్రమే తాళాలు ఇస్తానని ఎంపీడీఓ చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సుదర్శన్ రెడ్డి, అతని అనుచరులు మాకే ఎదురు చెప్తావా అంటూ ఒక్కసారిగా ఎంపీడీఓపై దాడికి దిగారు. కుర్చీలో నుంచి కింద పడిపోయినా ఆగకుండా కాళ్లతో తన్నుతూ పిడుగుద్దులు కురిపించారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వైసీపీ నేతలను చెదరగొట్టారు. ఎంపీడీఓను ఆసుపత్రికి తరలించారు. సుదర్శన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయానికి తరలించారు. దాడిలో పాల్గొన్న అతని అనుచరుల కోసం గాలిస్తున్నారు. ఈ దాడి ఘటనకు సంబంధించి పోలీసులు 13 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు సుదర్శన్ రెడ్డి ఉన్నారు. ఎంపీడీఓ ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టారు.